చింతకాయలు కేజీ 110 రూపాయలు. చింతకాయ అంటే కేజీ చింతకాయలకి పావు కేజీ ఉప్పు అయితే మాత్రం నేను వేశాను. ఎందుకంటే కొంచెం చింతకాయలు పులుపు ఎక్కువ ఉన్నాయండి, తీపి కాకుండా పుల్లగా ఉన్నాయి కాబట్టి కేజీకి పావు కేజీ ఉప్పు అయితే కల్లుప్పు అనమాట వేశాను. నెక్స్ట్ ఉసిరికాయలకి కేజీకి సేమ్ 200 గ్రామ్స్ వేసాను. చిన్నకాయలు కాబట్టి కేజీయే తెచ్చాను. ఇవి సరిపోతుందని చెప్పేసి అనమాట. అవి మా అత్తయ్య గారు పట్టుకెళ్తా అన్నారని ఉసిరికాయలు అయితే మాత్రం ఆవిడ కోసం అనమాట. అయితే నేను చేసే ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇలా బాగు చేసి పెట్టేసుకున్నామంటే చాలా చాలా తేలిగ్గా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఇంకా బాగుంటుంది. ఈవేళ నేనైతే ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే మాత్రం కార్లో ట్రావెల్. ఎక్కడికి ఏమీ లేదండి, ఈవేళ అక్కడికి వెళ్ళటం లేదు. చింతకాయలు తెచ్చుకుందుకైతే మాత్రం సెంటర్ జైలు దగ్గరికి అయితే వెళ్తున్నానండి. అక్కడ లొకేషన్ ఎంత బాగుందో చూడండి. సెంటర్ జైలు ఎంతనో ఒక ఫారెస్ట్ లాగా ఉంది, అంత బాగుంటుంది. మార్నింగే వెళ్ళాలి. ఎప్పుడైనా సరే 6 లోపు వెళ్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము వచ్చేసరికి కూడా రిటర్న్ లేట్ అయిపోయింది. అయితే నేను ఉసిరికాయలు చింతకాయలు కొని తెచ్చుకున్నాను. ఎప్పుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర అయితే మాత్రం నేను తీసుకుంటానండి. బాగుంటాయి. అంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కాయలు కోసి తీసుకొచ్చి వెంటనే అక్కడికక్కడ సేల్ అయిపోతాయి అనమాట. అయితే కాయలు రేట్ వచ్చే మాత్రం కేజీ 110 రూపాయలు తీసుకున్నారు. కాయలు చాలా బాగున్నాయి, కొంచెం దోరగా ఉన్నాయి, కొంచెం చింతపండు అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అవి కొంచెం పచ్చడి పెట్టుకుంటే తీపిగా పుల్లగా చాలా బాగుంటాయి. అందులో కొంచెం ఆవాలు, నెక్స్ట్ ఆవాలు వేయట్లేదండి, మెంతులు, ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా నేను కొట్టేసుకొని 3వ రోజునైతే మాత్రం గింజ తుక్కు అవన్నీ తీసి బాగు చేసినాయి కదండి, అవన్నీ శుభ్రంగా చేసేసుకుని పెట్టేసుకుంటే దంచేసుకుని అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పచ్చడి అయితే మాత్రం నేను చేసుకుంటాను అనమాట. ఈ పచ్చడి అయితే మాత్రం మా అబ్బాయి చేత దంపించానండి. ఎందుకంటే కొంచెం మనం ఎక్కువ ఇలాంటి పెద్ద పనులు అయితే మాత్రం మా అబ్బాయి చేత చేయిస్తూ ఉంటాను. మా అబ్బాయి గారం అని మాత్రం ఏమీ ఆలోచించకండి. అలా గారాలు చేసిన వాళ్ళే పెళ్ళాలు వచ్చిన తర్వాత చేస్తారు పనులు. అయితే కొంచెం అలవాటు చేస్తూ ఉండాలి కదా, పాపం పెళ్ళానికైనా చెయ్యాలి కదండి. వెనకాల మనం గారం చేసి నోటి దగ్గర ముద్దలు తీసుకెళ్ళి పెడితే అంత మాత్రంలోనూ వాళ్ళు ఏమీ ఇదైపోరు. పెళ్ళాలు వస్తే చచ్చినట్టు చేస్తారండి ఎవరైనా. అయితే ఈ విధంగా నేను చింతకాయ పచ్చడి అయితే మాత్రం పెట్టేసుకున్నాను.